హాయ్ అండి, ఈరోజు రెసిపీ మష్రూమ్ తోటి ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ అనమాట. పులావ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. క్విక్గా చేయాలన్నా లేదంటే కూరలు ఏమీ చేయని బుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసేసుకుంటే ఒకటితో కూడా పెరుగుతోటి తినేయచ్చు అనమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకోవాలి తరిగి. తర్వాత కుక్కర్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, యాలచి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గాలన్నమాట. మరి బ్రౌన్గా కాకుండా కాస్త మగ్గితే సరిపోతుంది. ఇందులోనే మగ్గేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. తర్వాత ఒక 2 టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత కాస్త మగ్గాలన్నమాట. ఇది మగ్గేటప్పుడు పుదీనా కొద్దిగా వేసుకోవాలి. పుదీనా, పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో కావాలనుకుంటే జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత మష్రూమ్ ఇలా 2గా కట్ చేసుకోవాలి. కట్ చేసి వేసుకున్నాను. 2గా కట్ చేసి వేసుకున్నాను. అక్కడక్కడ కొంచెం తెలుస్తుంది. 4 కట్ చేస్తే అవి చిన్నగా అయిపోతాయి అన్నమాట. అక్కడక్కడ పెద్దగా తెలియవు. ఈ విధంగానే కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా మసాలా అంతా మష్రూమ్ పట్టిన తర్వాత మీ కారానికి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవి 2 కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం ఆల్రెడీ బాస్మతి రైస్ని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ వేసేసుకొని నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ 1/2 అవర్ ముందు నానబెట్టాను అనమాట. ఒకసారి బాగా రైస్ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసులు అంత వాటర్ వేసుకొని 2 గ్లాసులు కొంచెం తగ్గించి వేసుకొని సరిపోతుంది. వాటర్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోతే కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. చూడండి చాలా బాగా అయిపోతుంది అనమాట. పులుసులు ఏమి చేయబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఒకసారి ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయండి. మష్రూమ్ రైస్ ఒకటిదే కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరినది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.